పోయిందండి. ఆమె ఏజ్ 36 years. ఆమె ఎంగేజ్లో బాగా మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అవి ఇవి ట్యాబ్లెట్స్ వాడేసేసేసి ఆమెకు కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. చూసారా, ఆమె మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఫ్యామిలీ పిల్లలను చూసుకొని ఆమె నైట్ 12:30కి వెళ్తుంది డయాలిసిస్ సెంటర్కు. నైట్ 12:30 నుంచి 5 hours అంటే మార్నింగ్ 6 వరకు అవుతుంది. డయాలిసిస్ చేసుకొని మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్. ఆమె ఎంత హెక్టిక్ షెడ్యూల్ చూడండి, ఎంత హెక్టిక్ షెడ్యూల్. మళ్ళీ డయాలిసిస్ తర్వాత చాలా వీక్నెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. నేను ప్రతి డయాలిసిస్ పేషెంట్స్కు, డయాలిసిస్కి డాక్టర్ గారు మీరు కిడ్నీ సమస్య తెలిసిన వెంటనే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఓసారి రండి మాతో కిడ్నీ ఫుడ్ తీసుకోండి, కిడ్నీ యోగా చేయండి, కిడ్నీ మా సలహాలు వినండి, తర్వాత ట్రై చేయండి. కాకుంటే ఎనీ టైమ్ యూ కెన్ గో. సమస్య ఉంది అంటే ఎలా తెలియాలి సార్? ఓకే, ఇనిషియల్ స్టేజెస్లోనే రావాలి. ఎలా తెలుస్తుంది అంటే మన కిడ్నీ ఒక ఇండికేషన్ వస్తుంది, నీ కిడ్నీ సమస్య వస్తున్నాను, మీ బాడీలో వస్తున్నానని 1 year ముందో 6 months ముందో మన ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు నురుగ వస్తుంది, యూరిన్లో బాగా నురుగ వస్తుంది, టాయిలెట్లో అంతా నురుగ. అప్పుడు ఇండికేషన్ ఏంటంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది. మన కిడ్నీలు సరిగా పనిచేయకుండా ఆ ప్రోటీన్ అనేది బాడీలో రిటైన్ చేయాలి, కిడ్నీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఫస్ట్ ఇండికేషన్. జనరల్గా ఏదో అనుకుంటారు కానీ పట్టించుకోరు. అలా మెల్లగా వాపు వస్తాయి, మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో వచ్చారనుకోండి, కొన్ని కిడ్నీలో స్టేజెస్ ఉంటాయి, 2nd stage, 3rd stage, 4th stage వచ్చినా పర్లేదు. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అన్నీ అయిపోయినాక, కిడ్నీ 99% మొత్తం చెడిపోయినాక, ఖరాబ్ అయినాక, గాలి పీల్చుకోకుండా ఎమర్జెన్సీలో మా తనకు వస్తున్నారు. సో మన ఈ వీడియో చూసే చేస్తున్నాం. మాతోనేందమ్మా అంటే మా వెల్నెస్ సెంటర్కు 5-6 మంది కిడ్నీ డాక్టర్లను అపాయింట్ చేసుకున్నాం. నెఫ్రాలజిస్ట్, హైదరాబాద్లో నెఫ్రాలజిస్ట్, దుబాయ్లో నెఫ్రాలజిస్ట్, అమెరికాలో, వాళ్ళందరూ ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఒకవేళ ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చారనుకోండి, మా నెఫ్రాలజిస్ట్ చూస్తాడు, చూసి నేను అలోపతిక్ మెడిసిన్స్ ఇవ్వాలన్నా అది ఇస్తాడు. దాంతోపాటు మేము కూడా ఇస్తాం. జాయింట్ వెంచర్లో చేస్తున్నాం. అటువంటి కాంప్లికేటెడ్ కేసులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి భయం. సో మేము మా నెఫ్రాలజిస్ట్ చూస్తారు, ఇతనికి మేము ట్రీట్మెంట్ చేయొద్దా. మా నెఫ్రాలజిస్ట్ మాకు క్లియరెన్స్ ఇస్తాడు వాళ్ళకు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్ ప్రపంచంలో ఉన్న న్యాచురల్ పద్ధతులను ఒక దగ్గర పెట్టామండి. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, అకుప్రెషర్ డాక్టర్, అకుపంచర్ డాక్టర్. మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా క్రానిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, సీకేడీ కానీ, డయాలిసిస్లో ఉన్నారా, హార్ట్ ప్రాబ్లం ఉన్నారా, type 1 డయాబెటీస్ ఉందా, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, తప్పకుండా మీరు ఏంటంటే బిఫోర్ టేకింగ్ సర్జరీ, బిఫోర్ టేకింగ్ మెడిసిన్ మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వచ్చేసి తప్పకుండా మీరు మా ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకండి. తప్పకుండా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. మీకు సర్జరీ కానీ, డయాలిసిస్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. థ్యాంక్ యూ.